హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ నా ఛానల్ ఇష్టమాట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినంత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్లో చేస్తున్నాడు. దానికి సంబంధించి బిజీగా ఉన్నాడు అనమాట. దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు. ప్లస్ ఒక డ్యాన్స్ మాస్టర్తో తను చేసిన డ్యాన్స్ ఎట్లా ఉందో చూసుకోవటం, అది ఒక వీడియో పోస్ట్ చేశాడనమాట. అదైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు మీది ఇంకొక ఆల్బమ్ రాబోతుందా కళ్యాణ్ బాబు అని చెప్పి ఒకళ్ళు మెసేజ్ కూడా పెట్టారనమాట. యాక్చువల్‌గా తను ఒక ఆల్బమ్ కాదు. తనకి ఆల్రెడీ ఆల్బమ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! 'పెద్ది' మూవీ తర్వాత తన ఆల్బమ్ రిలీజ్ అవుతుందనమాట. సో, ఆల్బమ్ రిలీజ్ అయిన తర్వాత వీటికి సంబంధించిన అన్ని న్యూస్‌లు మనం చూడొచ్చు. తను ఇంకొక ఆల్బమ్ గూడా చేస్తున్నాడు. బట్ ఇప్పటి వరకైతే రివీల్ చేయలేదు. యాక్చువల్‌గా నిఖిల్ గుర్తున్నాడా? 'నిఖిల్ కావ్యాల్లో' నిఖిల్ వచ్చేసి తను చేసిన మూవీస్ అయినా, వెబ్ సీరీస్ అయినా, ఆల్బమ్స్ అయినా ఏవైనా కూడా తన గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాతే తను అది చేస్తున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. సో, అదే విధంగా మన కళ్యాణ్ గూడా అదే ఫాలో అవుతున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో, కళ్యాణ్ వచ్చేసి ఒక వెబ్ సీరీస్ చేస్తున్నాడని చెప్పాను కదా! ఆ వెబ్ సీరీస్‌లో వచ్చేసి హీరోయిన్ మనకు ఆల్రెడీ కొన్నిట్లో చేసిన హీరోయిన్ అనమాట. అంటే యాక్చువల్‌గా తను చేసిన ఆల్బమ్ చూసాం కదా! ఆల్బమ్‌లో వచ్చేసి తను 'బిగ్ బాస్‌లో' వచ్చిన అమ్మాయి ఆల్బమ్‌లో తీసుకున్నారు. సో, అదే విధంగా ఇప్పుడు తను చేసిన వెబ్ సీరీస్‌లో కూడా ఆల్రెడీ తనకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న అమ్మాయిని తీసుకున్నారనమాట. సో, ఇదంతా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. తను త్వరలో ఒక వెబ్ సీరీస్ కాదు, ఒక ఆల్బమ్ కాదు, చాలా వెబ్ సీరీస్, ఆల్బమ్స్ మొత్తం తీయబోతున్నాడని చెప్పి. సో, తనకిప్పుడు అంటే తను ఇప్పటివరకు తను కోచింగ్ తీసుకున్నాడు. ప్లస్ జిమ్‌లో వర్కౌట్ చేయటమైనా, కోచింగ్ అయినా ప్లస్ తను చేసిన ప్రతి ఒక్కటి తను బయట కోచింగ్ తీసుకొని తనని తను ఇంప్రూవ్ చేసుకొని మొత్తం చేస్తున్నాడు కాబట్టి తన మీద అందరికీ రెస్పెక్ట్ పెరుగుతుంది. ప్లస్ అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా ఓన్ చేసుకుంటున్నారు. రీజన్ ఏంటంటే హీరో అంటే హీరోలానే ఉంటారు. కానీ తను మా ఇంట్లో అబ్బాయి. తను ఎప్పుడు చేసే ప్రతి ఒక్కటి విన్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు కదా! సో, ఇదంతా అయితే వింటుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే తను వచ్చేసి ఒక ఆర్మీ, ఎవ్వరికీ తెలీదు. 6 మంత్స్ బ్యాక్ అసలు ఎవ్వరికీ తెలీదు. తన పేరే తెలీదు. బట్ ఇప్పుడు తన పేరు కాదు. తనని వచ్చేసి ఎక్కడ చూసినా అందరూ గుర్తుపట్టడమే కాదు, మా కళ్యాణ్ అని చెప్పి తన కోసం అసలు ఫోన్‌లు చేసి తనని అప్రిషియేట్ చేయడమే కావచ్చు, తనకి గిఫ్ట్‌లు పంపించటం, ప్లస్ తన బర్త్‌డే రోజు అందరికి అన్నదానాలు చేయటం. ఇక్కడే కాదు, గల్ఫ్ కంట్రీస్‌లో ప్లస్ ప్రతి అంటే వేరే చోట అన్ని కంట్రీస్ నుంచి కూడా తనకి గిఫ్ట్స్ వస్తున్నాయట. ఫస్ట్ మనకి ఆల్రెడీ చెప్పాడు. ఐఫోన్ గిఫ్ట్‌గా వచ్చిందని చెప్పి. తనకి వేరే స్టేట్ నుంచి ఐఫోన్ గిఫ్ట్‌గా పంపించారు. ప్లస్ తన బర్త్‌డే అప్పుడు మనకి ఆల్రెడీ గుర్తుందా? తన ప్లాంట్స్ గ్రో చేయడానికి ప్రతి ఒక్కళ్ళు నాకు ఈ గిఫ్ట్‌లు అవసరం లేదు, ఒక ప్లాంట్ గ్రో చేయాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషనే కావచ్చు, ఇట్లా అంటే తన పేరు మీద చాలా మంచి పనులు చేశారు. వాళ్ళే కాదు, తనూజ పేరు మీద కూడా చాలా మంచి పనులు చేశారు. ప్లస్ తనూజకి ఒక టెంపుల్‌కి సంబంధించి అమ్మవారికి కట్టిన శారీ కూడా తనకి పంపించారు. గుర్తుందా? సో, వీళ్ళిద్దరిది విగ్రహాలు అంటే స్టాచ్యూలు కూడా చేయించారు. ఒకతనైతే వీళ్ళిద్దరు స్టాచ్యూ చేయించేసి దాన్ని సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేశాడు. సో, ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకైతే 'బిగ్ బాస్' సీజన్ 9లో మాత్రమే ఇన్ని సీజన్స్ వచ్చినా కూడా ఇంత ఇదిగా అభిమానించడం 'బిగ్ బాస్' సీజన్ 9లో మాత్రమే సాధ్యమైంది. యాక్చువల్‌గా ఏ సీజన్‌లో కూడా ఇంతవరకు లేదు. ప్లస్ నాకు తెలిసి ఇంకా ముందు సీజన్స్‌లో కూడా ఇంత రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు విన్ అయిన విన్నర్, రన్నర్ ఇద్దరు ఫ్రెండ్స్. ప్లస్ బయటకొచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఇలాంటి ఈగోలు లేకుండా ఫ్రెండ్లీగా ఉన్నారు. ప్లస్ ఏ ఇంటర్వ్యూకొచ్చినా కూడా ఇద్దరి గురించి అడుగుతున్నా, ఎక్కడ కూడా తడబడకుండా మేము మంచి ఫ్రెండ్స్, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్‌గా ఉంటామనే చెప్తున్నారు. సో, తనూజకి సంబంధించి ఏదైనా ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు కూడా తనూజని అందరూ కళ్యాణ్ గురించి అడగటం, కళ్యాణ్‌కి సంబంధించి ఏదైనా ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు కూడా అందరూ తనూజని గురించి అడగటం, వాళ్ళు రెస్పాండ్ కూడా అసలు ఎక్కడ కూడా అంటే నేనొచ్చినప్పుడు తనని అడుగుతున్నారేంటి అని చెప్పి ఎక్కడ కంజెస్టెడ్ ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా, తను చాలా బావుంది, మేము కాంటాక్ట్‌లోనే ఉన్నాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మీరు దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పటం. ప్లస్ నెగెటివ్ చేసే వాళ్ళ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. నెగెటివ్ ఎవరు చేసినా కూడా ఫస్ట్ నా దగ్గరకి కూడా రాకుండా మీరు దాన్ని ఆ నెగెటివ్‌ని తిప్పికొడుతున్నారు. ఇదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి కళ్యాణ్ చెప్పాడు. ప్లస్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఏ క్వెషన్స్ అడిగినా కూడా ఎక్కడ తడబడకుండా సమాధానం చెప్తున్నాడు. ప్లస్ తను 'బిగ్ బాస్‌లో' కళ్యాణేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 'కాకమ్మ కథలోనే' తీసుకుంటే తను చెప్పే ప్రతీది కూడా చాలా జోల్‌గా నవ్వుతూనే చెప్తున్నాడు. 'డిమాండ్ పవన్' అన్న కొంచెం అక్కడక్కడ తడబడుతున్నాడు అనిపించింది. బట్ కళ్యాణ్ అయితే తడబడుతున్నాడయితే నాకైతే అనిపించలేదు. సో, ముందు చూద్దాం. ఇంకా తను హీరోగా ఎన్ని సినిమాలు చేస్తాడు, ఎన్ని మూవీస్ చేస్తాడు, ఎన్ని వెబ్ సీరీస్ చేస్తాడు, ఎన్ని ఆల్బమ్స్ చేస్తాడో చూద్దాం. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.